వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. లీడర్ల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపోహాలను తొలగించేందుకు నడుం బిగించారు. అందుకోసం సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా అందరి సహకారం తీసుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి స్వయంగా సీఎం రేవంత్ హాజరయ్యారు. దీనితో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం భేషజాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లలేదు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలు అన్నీ సీఎం ఇంట్లోనే జరిగాయి. అక్కడికే ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతల సమావేశం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. ఆయన తన సీఎం స్థాయి అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అయితే రేవంత్ అక్కడికి వెళ్లడం వెనుక కొత్త స్ట్రాటజీ ఉందనే ప్రచారం జరుగుతోంది. తను పార్టీ అభ్యర్థుల విజయం కోసం భేషజాలు లేకుండా పనిచేస్తానని సంకేతాలు ఇచ్చేందుకు వెళ్లారని చర్చ జరుగుతుంది. మునుగోడు బై ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి రేవంత్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఆ విషయాలను కూడా మనసులో పెట్టుకోకుండా కేవలం పార్టీ విజయం కోసం తనపై విమర్శలు చేసిన లీడర్ ఇంటికి రేవంత్ వెళ్లడం పార్టీలో ఆసక్తికరంగా మారింది. భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఆ జిల్లా లీడర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ టికెట్ తమ వారికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో ఆ సెగ్మెంట్లో ఎంపీగా పనిచేసిన అనుభవం, అక్కడ పార్టీ కేడర్తో సంబంధాలు ఉన్నాయని కారణంతో తన భార్యకు టికెట్ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాబియింగ్ చేశారు. అలాగే మొన్నటి వరకు ఎంపీగా పనిచేశానని తను సూచించిన లీడర్కు టికెట్ ఇవ్వాలని మంత్రి వెంకటరెడ్డి ప్రయత్నించారు. కానీ అధిష్టానం ఆ ఇద్దరు లీడర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అనుచరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ చామల విజయ కోసం భేషజాలను పక్కన పెట్టిన సీఎం రేవంత్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారనే చర్చ జరుగుతోంది. వచ్చే వారం నుంచి క్షేత్రస్థాయిలో ముఖ్య నేతల సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే కొడంగల్లో నిర్వహించిన పార్టీ లీడర్ల సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో వంశీచంద్రెడ్డి విజయం కోసం కొడంగల్ సెగ్మెంట్లో భారీ మెజారిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్ జిల్లాల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ముఖ్య నేతల సమావేశం నిర్వహించి సాయంత్రం పబ్లిక్ మీటింగ్స్ లో హాజరయ్యే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నారు.